నా సబ్స్క్రైబర్ వీక్షకులు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దాం అనుకున్నానండి. స్వప్న గారు పెట్టారండి, సార్ మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వీడియోస్ చూసినప్పటి నుంచి సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను, కానీ ముందు యూస్ చేసిన దాని వల్ల నేను స్కిన్ చాలా డ్యామేజ్ అయ్యాను. అంతకు ముందు నేను యూస్ చేసేదాన్ని కాదు, దాని వల్ల నాకు స్కిన్ చాలా డ్యామేజ్ అయింది. మళ్ళీ నా స్కిన్ ముందులాగా రావాలి అని అంటే ఏం చేయాలి? నాది వైట్ గా సాఫ్ట్ గా ఉండే స్కిన్ ఇప్పుడు బాగా డ్రైగా అయిపోయింది సార్. ఏ విధమైన ట్రీట్మెంట్స్ చేసుకోవాలి, ఎలా ట్రీట్ చేసుకోవాలి అనే దాని గురించి అని అడుగుతున్నారండి. చాలా మందికి కామన్ గా ఉండే ప్రాబ్లం ఇదండి. ఫస్ట్ లో స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అంటే మీకు ఎప్పుడైనా కానీ గమనించండి, 12 ఏళ్ల వయసులో మీరు ఉన్నప్పుడు, 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మీ చర్మం గాని జుట్టు గాని చాలా హెల్తీగా ఉంటది. రాను రాను 20 ఏళ్ళు దాటినాక మీకు చర్మంలో బాగా డ్రైనెస్, పిగ్మెంటేషన్స్, క్వాలిటీ ఆఫ్ స్కిన్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా అవుతుంది అనే దాని గురించి అని ఇవాళ నేను మీకు వివరిస్తానండి. నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అనేక అపోహలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. చర్మం అనేది బాగా డల్ గా అయిపోవటం, డ్రైగా అయిపోవటం, డెసికేటెడ్ గా అయిపోవటం, లైఫ్లెస్ గా ఉండటం, చర్మంలో నిగారింపు లేకుండా ఉండటం, లైఫే లేకుండా ఉండటం అనేది చాలా మంది చెప్తూ ఉంటారు. నాది చర్మం ఇంతకు ముందు చాలా సాఫ్ట్ గా ఉండేసారని చెప్పి 10 ఏళ్ల క్రిందటి ఫొటోస్ కూడా చూపిస్తూ ఉంటారు చాలా మంది. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఇన్ని రోజుల నుంచి మనకి ఏదైతే స్కిన్ కి డ్యామేజ్ అవుతుందో, చర్మంలో మనకి విపరీతమైన మార్పులు రావడానికి కారణం అనేది మనకి సన్లైట్, పొల్యూషన్, అలానే మీరు అజాగ్రత్త తీసుకోవటం, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఉండటం, అసలైన మనకి న్యూట్రిషనస్ డైట్ లేకుండా ఉండటం, బ్యాలెన్స్ డైట్ లేకుండా ఉండటం, మంచి హెల్తీ లైఫ్ స్టైల్ లేకుండా ఉండటం, ఇవన్నీ కారణాలతోటే మీ చర్మంలో డల్నెస్ అనేది, డ్రైనెస్ అనేది, లైఫ్లెస్నెస్ అనేది, స్కిన్ క్వాలిటీ, సాఫ్ట్నెస్ అనేది తగ్గటం, చర్మం మృదువుగా ఉండేది అంత తగ్గటం, మారటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దీంట్లో ప్రెగ్నెన్సీ కూడా ఒక మార్పు ఇంపార్టెంట్ అండి. ప్రెగ్నెన్సీ తర్వాత కూడా, డెలివరీస్ తర్వాత కూడా స్కిన్ లో క్వాలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. మగవాళ్ళు విపరీతమైన సన్ ఎక్స్పోజర్ అవ్వటం తోటి దాంతో కూడా తగ్గుతూ ఉంటుంది. పట్టించుకోకుండా ఉంటారు కదండి, ఎప్పుడు నేను ఏం పట్టించుకోను సార్, నేను ఏం వాడతాం, కేవలం ఒక ఫేస్ వాష్ వాడతాను సరిపోతుంది, నాకు అంతకంటే ఎక్కువ వద్దు అని అంటారు చూడండి. అలాంటి వాళ్ళకి రాను 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 క్యుములేటివ్ సన్ డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటుందండి. క్యుములేటివ్ అంటే రోజు ఇంత డ్యామేజ్ అవ్వటం, రోజు ఇంత డ్యామేజ్ అవ్వటం. ఇప్పుడు మీరు 15 రోజులు మొత్తం ఎండల్లో తిరిగి వచ్చారనుకోండి, ఆ 15 రోజులు మీరు ఎండలో తిరిగి వచ్చిందంతా నలుపు ఒక ఎత్తు. కానీ అదే మీరు 15 సంవత్సరాల వరకు మీరు అసలు జాగ్రత్తలు చేసుకోకుండా ఉండటం వల్ల అది స్లోగా డ్యామేజ్ అయ్యి లాంగ్ టర్మ్ డ్యామేజ్ గా ఉండిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నిన్న నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు, 8 సంవత్సరాల నుంచి ఉంది సార్ పిగ్మెంటేషన్, నాకు ఎప్పుడు తగ్గుతుంది అని. నేను ఒక 6 నెలలు 8 నెలలు తగ్గొచ్చు, మీకు ఇంకా ఎక్కువ టైం కూడా పడుతుంది అంటే, అంత టైం పడుతుందా సార్, నేనైతే 8 రోజుల్లో తగ్గుతుంది అని అన్నారు. మీకు 8 సంవత్సరాల నుంచి మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో 8 రోజులు, 8 వారాల్లో ఎలా తగ్గుతుంది? దానికి కొద్దిగా సమయం ఇవ్వాలి మీరు. మాకు మీ స్కిన్ ని అర్థం చేసుకొని ట్రీట్మెంట్ ఏ విధంగా రెస్పాన్స్ అవుతుంది, లేజర్స్ ఏ విధంగా హెల్ప్ అవుతున్నాయి, పీల్స్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనే దాని గురించి అని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం మార్పులు చేయటానికని చర్మంలో మనకి ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయి, ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. మనకి సన్ డ్యామేజ్ అనేది విపరీతంగా సన్లైట్ తోటి జరుగుతూ ఉంటుందండి. మీరు సూర్యుడు వెలుతురికి వెళ్ళకున్నా గానీ సూర్యుడు వెలుతురు మీ చర్మానికి తగులుతూ ఉంటుంది. సూర్యోదయం అయినప్పటి నుంచి సూర్యాస్తమయ్యేంత వరకు అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది మనకి ఎన్వైరన్మెంట్ లో ఉంటుందండి. చిన్నప్పుడు చదువుకున్నాం కదండి, మొత్తం లైట్ కి రిఫ్లెక్టివ్ ప్రాపర్టీ ఉంటుందని. అంటే లైట్ ఏదైతే ఉంటుందో, కిరణాలు అవి మనకి ఎటు దిక్కెళ్ళినా గానీ మనకి మన స్కిన్ కి వచ్చి తగులుతూ ఉంటుంది. ఎలా తగులుతుంది? నేను రూమ్ లో ఉన్నాను కదా అంటే, మీరు కిటికీల్లో ఉండటం కానీ, బాల్కనీలో కానీ ఉండటం వల్ల కానీ, కిటికీల పక్కన కూర్చొని పని చేసుకోవటం కానీ, వంటింట్లో మన కిటికీల పక్కన ఉండి పని చేసుకోవటం కానివ్వండి, కారిడార్స్ లో నడవటంతో కానీ, బస్ స్టాప్ లో నిలబడటం కానీ, ఎక్కడైనా మీరు కార్ లో ట్రావెల్ చేస్తున్నా కానీ మీకు సన్లైట్ అనేది పడటం తోటే మనకి ఇది నలుపు అనేది పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే ఈ సన్లైట్ పడటం తోటి చర్మంలో డ్యామేజ్ అనేది అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి జరుగుతూ ఉంటుంది. సార్ మరి సన్లైట్ కి వెళ్లకుండా నేను ఉండలేను కదా అంటే, మీరు సన్లైట్ కి వెళ్ళండి, మీ పనులు మీరు చేసుకోవాలి. మీ పనులు ఆపేసుకొని 4 గోడల మధ్యలోనే ఉండాలి, కిటికీలు ఉండకూడదు అని కాదండి. ఖచ్చితంగా సన్ స్క్రీన్ పెట్టుకోవాలి, మీ పనులు మీరు చేసుకోవాలి.
కానీ జరుగుతుంది డ్యామేజ్ ఎందుకనేది మీరు అర్థం చేసుకొని సన్ స్క్రీన్స్ వాడుకొని మీ పనులు మీరు చేసుకొని మళ్ళీ ఇంకెప్పుడైనా అవసరం పడితే మళ్ళీ టాప్అప్ చేసుకోవాలి సన్ స్క్రీన్ ని. ఆ విధంగా మనం జాగ్రత్తలు చేసుకుంటే మన చర్మంలో డ్రైనెస్ అనేది డల్నెస్ అనేది తగ్గొచ్చండి. ఇప్పుడు స్వప్న గారు అడిగారు కదండి, ఇంతకు ముందు నాకు జరిగిన డ్యామేజ్ కి అప్పుడు నేను యూస్ చేసే వాళ్ళని కాదు, అలాంటప్పుడు ఇప్పుడు జరిగిన డ్యామేజ్ నేను ఎలా చేసుకోవచ్చు అని అంటే దానికి జవాబు లేజర్స్, పీల్స్, అలానే డర్మాఫ్రాక్ థెరపీస్, మైక్రో నీడ్లింగ్ సీరం థెరపీస్, మైక్రో నీడ్లింగ్ థెరపీస్, నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ, స్కిన్ బూస్టర్స్, కెమికల్ పీల్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ కాకుండా మనకి మంచి హైబ్రిడ్ స్కార్ లేజర్స్, స్కిన్ బూస్టర్స్ తో పాటు హైడ్రో బూస్టర్స్ అని కూడా ఉన్నాయి, హైడ్రోఫేషియల్ థెరపీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఎలా చేస్తాయి, ఏ విధంగా హెల్ప్ చేస్తాయి అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా డైట్ చాలా ఇంపార్టెంట్. డైట్ లో మనకి తెలుసుకోవాల్సింది ఏంటనంటే ముఖ్యమైనది మనకి నారింజ, బత్తాయి, మోసంబి, ఉసిరికాయలు, అలానే నిమ్మకాయ రసం, ఇవి చాలా ముఖ్యమైనవి. నారింజ అనేటివి డైలీ మనం ఒకటి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. బత్తాయి కూడా ఒకటి డైలీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే నిమ్మకాయ రసం అలానే మనం ఒక చెంచెడు తేనెతోటి మనం కలిపి దాంతో పాటు మనం తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. తేనె ఎక్కువ కలుపుకోవటం కానీ షుగర్ ఎక్కువ వాడటం వల్ల కానీ మొటిమలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారంలో ఒక 2 సార్లు పైనాపిల్స్ తీసుకోవటం, అలానే స్ట్రాబెర్రీస్ తీసుకోవటం, అలానే బ్లాక్ బెర్రీస్, బ్లూబెర్రీస్, అలానే మీకు మంచి వెజిటబుల్ జ్యూసెస్, క్యారెట్ జ్యూసెస్ తీసుకోవటం, బీట్రూట్ జ్యూసెస్ తీసుకోవటం, యాపిల్ జ్యూసెస్ తీసుకోవటం, ఇవన్నీ మంచిగా చర్మానికి మంచి హైడ్రేషన్ ని తీసుకొస్తూ ఉంటుంది. రోజు బీట్రూట్ జ్యూస్, రోజు క్యారెట్ జ్యూస్, రోజు అలా చేయకండి. రోజు విడిచి రోజు అలా చేస్తూ ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే మన డైజెషన్ లో మనకి అబ్జార్ప్షన్ అనేది మాక్సిమైజ్ అవుతూ ఉంటుంది. అంటే మనకి రోజు మనం బీట్రూట్ జ్యూస్ తీసుకుంటున్నాం అనుకోండి, చర్మం లోపలికి అది ఇవ్వటానికి అని అది సరిపోదు అనమాట. అది బాడీ దానికి అలవాటు అయిపోతూ ఉంటుంది. రోజు విడిచి రోజు చేయటం కానీ 3 రోజులకు ఒకసారి చేయటం వల్ల ఏమవుతుందనంటే డైజెషన్ లో మనకి ఎక్కువగా అబ్జార్ప్షన్ చేసుకోవటానికని ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో బ్యాలెన్స్ డైట్ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సమయానికి కూడా మంచిగా నిద్రపోవాల్సిన అవసరం ఉంటుంది. డైలీ 3 లీటర్ల నీళ్లు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు చర్మంలో మనకి మంచి బెనిఫిట్ అనేది బాగా వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం చర్మానికి మంచిగా హైడ్రేషన్ చేసుకుంటూ చర్మానికి ఒక మంచిగా రిజల్ట్ తీసుకురావటానికని మనం ప్రయత్నం చేయవచ్చండి. సో చర్మంలో మనకి ఇంప్రూవ్మెంట్ అనేది చేయటానికని నేను మీకు డైట్ చెప్పానండి, లైఫ్ స్టైల్ చెప్పాను. మరి లేజర్స్ ఎలా చేస్తారు డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు. లేజర్స్ అనేటిది ఏంటంటే మన చర్మం పైన ఇలా టక్ 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 అని చేస్తారండి. ఆ లేజర్ చేయటం తోటి మనకి చర్మంలో ఉన్న నలుపు నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. లేజర్ చేయడానికి సేఫ్ గా ఉంటుందా డాక్టర్ గారు అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్ చేయటమే మీకు ఇంకా సేఫ్ గా ఉంటాయి. అదే మనకి పీల్స్ కానీ వీటి కానీ కొద్దిగా అగ్రెసివ్ సెషన్స్ ఉంటాయి, డౌన్ టైమ్స్ ఉంటాయి, రిస్క్లు ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. లేజర్స్ తోటి మనకి చాలా సేఫ్ గా ఉంటుందండి. దానితోటి మన చర్మంలో బెనిఫిట్ అనేది కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. హైడ్రోఫేషియల్స్ అనేటివి కూడా మన చర్మంలో హైడ్రేషన్ కూడా చేస్తూ ఉంటుంది. డాక్టర్ గారు మరి లేజర్స్ ఎలా చేసుకోవాలి అని అంటే నేను సుదూర ప్రాంతాల నుంచి వస్తాను అని అంటే దానికి నెలకు ఒక మాట మీరు అలా వచ్చేసి చేయించేసుకొని కూడా మీరు వెళ్ళవచ్చు. అలానే చర్మంలో కూడా మనకి బెటర్ రిజల్ట్ రావడానికి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది లేజర్స్ తో పాటు అని అంటే ఐవి గ్లూటథైన్ అని కూడా ఇంజెక్షన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇవి చేయటం తోటి మన చర్మంలో రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్ అనేది తీసేసి టానింగ్ లో మనకి ఎక్కువ కారణమయ్యే కొన్ని కెమికల్స్, హార్మ్ఫుల్ కెమికల్స్ అనే దాన్ని కూడా తొలగించడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక మంచి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. సో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ తోటి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ వచ్చేసి మీకు చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. మరి నేను ఇవన్నీ చేసుకుంటాను, మరి నేను ఒట్టి సన్ స్క్రీన్సే వాడుకుంటాను, మరి ఇవన్నీ చేసుకోను చాలా మంది అడుగుతూ ఉంటారు. మీరు సన్ స్క్రీన్స్, సీరమ్స్ ఇవన్నీ మీరు వాడటం వల్ల ఉన్న చర్మంలో ఉన్న నలుపుని అక్కడికి ఆపుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చర్మానికి మనకి ఇవన్నీ వాడేటివన్నీ ఉన్నదానికి కాపాడుకోవటానికని ఇవన్నీ. బెనిఫిట్ ఎక్కువగా కావాలనంటే మనం ప్రొసీజర్స్ ఇవన్నీ చేసుకోవాలి. అకేషన్స్ ఉన్నాయి డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ప్రొసీజర్స్ తో పాటు మనం టాబ్లెట్స్ ఇవన్నీ తీసుకుంటుంటే బెనిఫిట్ అనేది బాగా ఎక్కువ రోజులు అనేటివి ఉంటాయి. మా దగ్గర ఉన్న హై అడ్వాన్స్ లేజర్స్ తోటి మీ చర్మం లోపలికి బెటర్ రిజల్ట్స్ అనేవి తీసుకురావటానికని మనం ఎప్పుడు హెల్ప్ చేయవచ్చండి. నా చర్మానికి ఏ విధమైన ట్రీట్మెంట్స్ కావాలి, అసలు ఏ విధంగా అని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే తప్పకుండా మీరు మా దగ్గరకు వచ్చి కలిసి మీ చర్మాన్ని చూపించుకొని ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే రెగ్యులర్ గా మీకు రిజల్ట్స్ అనేటివి మంచిగా వస్తూ ఉంటాయండి. సో మీ ప్రశ్నలకి, సందేహాలకి, అపోహలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే నాకు సమయం కుదిరినప్పుడు ఇవాళ చెప్పాను కదండి, అలా వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా నేను చేస్తాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కి నా వీడియోస్ ని లైక్ చేసి అలానే నా వీడియోస్ ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.
నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. మీ పిల్లలకి కానివ్వండి, మీ మిత్రుల పిల్లలకి, తెలిసిన వాళ్ళ పిల్లలకి కానివ్వండి, అమ్మ నాన్నకి కానివ్వండి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా కానీ టానింగ్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు, ఎలాంటి ప్రొసీజర్స్ చేసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, అకేషన్ ఉంది, పెళ్లి చూపులు ఉన్నాయి, ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనే దాన్ని కన్ఫ్యూజ్ అవుతున్నారంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడమని తప్పకుండా చెప్పండి. నేను మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకోపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.